ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఈ అంశం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి ఉన్నటువంటి అనుబంధం. ఈ అనుబంధాన్ని 7 రకాలైనటువంటి సంబంధాలుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలం. అంటే ఈరోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన సంఘానికి ఉన్నటువంటి 7 రకాలైనటువంటి సంబంధాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా కూడా ఉంటాయి. దయచేసి ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరే గనక మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. తద్వారా మీరు మాత్రమే కాకుండా అనేక మంది మీ స్నేహితులు, బంధువులు, మీ పరిచయస్తులు కూడా కొన్ని సత్యాలను తెలుసుకొని మేలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అటు పాత నిబంధన గ్రంథముల్లో కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథముల్లో కానివ్వండి, తెలియచేసేది ఏంటంటే, ప్రతి మానవుడు కూడా ఆదాము యొక్క పాపాన్ని బట్టి, ఎవరి ఆదాము? మొట్టమొదటి మానవుడు, దేవుని స్వహస్తాలచే నిర్మింపబడిన మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, అతనికి సాటి అయినటువంటి సహకారిగా దేవుడిచ్చినటువంటి హవ్వ, దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపములో పడిపోవటం మాత్రమే కాదు, వారి సంతానమైనటువంటి మానవ జాతి అంతటికి కూడా పాపాన్ని వారసత్వంగా సంక్రమింపచేశారు. పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉండగా, మానవులు మరణించటం మానవునిలో పాపం ఉంది అని తెలియచేయడానికి ఒక రుజువుగా కనబడతా ఉంది. కాబట్టి ఇలాంటి పాపి అయినటువంటి మానవుడిని రక్షించడానికి దేవుడు తన కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనలాంటి మానవునిగా ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం పంపగా, దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, మానవుల పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి, ఎలాంటి మరణం అంటే శిలువ మరణం పొందటానికి ఆయన విధేయుడయ్యాడు, తను తాను తగ్గించుకున్నాడు. పవిత్ర రక్తధారలు చిందించకుండా మానవ జాతి పాపానికి క్షమాపణ లేదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధమైనటువంటి జన్మ ద్వారా ఈ లోకంలో కన్యగర్భాన జన్మించాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అదేవిధంగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మానవ జీవితం యేసు ప్రభు వారు జీవించాడు. అయితే ఆయన యొక్క జీవితంలో ఎలాంటి పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి అలాంటి జన్మతః పరిశుద్ధుడు, జీవితాన్ని బట్టి కూడా పరిశుద్ధుడని సాక్ష్యం పొందినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తధారలు సిలువలో తన్ను తానే బలిగా అర్పణగా అర్పించుకోవడం ద్వారా, తాను పొందిన గాయాల ద్వారా ఆయన యొక్క పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, పునరుద్ధానుడై విజయవీరుడిగా తిరిగి లేచాడు, సిలువలో సాతాన్ని ఓడించాడు, తిరిగి లేచుట ద్వారా సమాధిని, పాతాళాన్ని కూడా ఓడించి విజయవీరుడిగా పునరుద్ధానుడై తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. ఈ రక్షణ ఏంటంటే, యేసు ప్రభు వారి నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా మానవునికి పాప క్షమాపణ కలుగుతూ ఉంది, నిత్య జీవం దొరుకుతూ ఉంది. అనగా ఈ లోకంలో చనిపోయిన తర్వాత దేవుడు, అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉండేటువంటి ఆ పరలోకానికి వెళ్ళటానికి ఆ పరలోక పౌరసత్వం కూడా నమ్మిన వారికి, రక్షణ పొందిన వారికి ఉచితంగా అనుగ్రహించబడతా ఉంది. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన వారు మరణములో నుండి జీవంలోనికి దాటించబడతా ఉన్నారు. ఇలాంటి ఈ సువార్త, ఇది మంచి వార్త, ఇదే రక్షణ సువార్త. ఈ సువార్తను విని విశ్వసించిన వారికి దేవుని కృపచేత
క్రీస్తు యేసులో ఉన్నటువంటి విమోచనం ద్వారా ఉచితంగా రక్షణ దొరుకుతూ ఉంది. క్రైస్తవ మతంలోకి మారటం కాదు సుమా, రక్షణ దొరుకుతూ ఉంది. పాత పాప మార్గము నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర మార్గంలోకి నడవడం, పాప క్షమాపణ పొందుకొని యేసు యొక్క శిలువ రక్తంతో కడగబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడి ఈ లోకంలో జీవించినంతకాలం ఇక పాపము జోలికి పోకుండా యేసు ప్రభు యొక్క ప్రేమను పొందుకొని ప్రతి మానవుణ్ణి కూడా ఎటువంటి భేదం లేకుండా ప్రేమిస్తూ ఈ లోకయాత్ర కొనసాగించటమే క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క గురి. ఈ విశ్వాస జీవితాన్ని కూడా ఇక లోకం వైపు, లోకాశల వైపు, పాపం వైపు, పాప క్రియల వైపు చూడకుండా వాటిలో పాలు పంపులు లేకుండా పవిత్ర జీవితం జీవిస్తూ మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి వైపు చూస్తూ మన ముందున్నటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించటమే క్రైస్తవ జీవితం యొక్క ప్రమాణం. పాపి అయినటువంటి మానవుడు ఎవరైనా సరే యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను విని ఆయన రక్షకుడని, పాప క్షమాపణ అనుగ్రహించేటువంటి దేవుడని, మానవుల పాప క్షమాపణ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడని గుర్తెరిగి, ఆయన పునరుద్ధానుడు, ఈనాడు సజీవుడుగా ఉన్న దేవుడని గుర్తెరిగి ఆయన నామములో విశ్వాసం ఉంచి తమ పాపాలు ఒప్పుకుంటారో వారిని క్షమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇక ఒక పాపి రక్షించబడిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆ రక్షించబడినటువంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత సంఘములో చేర్చబడుతున్నాడు. సంఘము అంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటాం. అసలు ఏంటి చర్చ్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని రాయబడింది. అంటే సంఘం అంటే ఏంటంటే యేసు ప్రభు రక్తంలో పరిశుద్ధపరచబడినటువంటి వారి యొక్క సమూహం. అంత మాత్రమే కాదు, వారు ఎందుకు పిలువబడ్డారు? ఇక పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అంత మాత్రమే కాదు, తనను ఎలా తాను ప్రేమించుకుంటున్నాడో ఇతరులను కూడా అలా ప్రేమించడానికి పిలువబడ్డారు. క్రీస్తు యేసు యొక్క ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ప్రేమను కలిగి ప్రతి ఒక్క మానవుని కూడా ప్రేమించడానికి పిలువబడినటువంటి వారు, వీరే నిజ క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన నమ్మిన విశ్వాసుల సమూహం, అదే సంఘానికి ఉన్నటువంటి అనుబంధాన్ని 7 రకాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే మొదటిగా ఈ 7 రకాలైనటువంటి అనుబంధాలు పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి, ఆయన ఈ లోకములో తన కొరకై ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి 7 రకాలైనటువంటి అనుబంధాలతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయనను నమ్మినటువంటి విశ్వాసుల సమూహమైనటువంటి సంఘానికి ఉన్నటువంటి అనుబంధంగా మనము పోల్చి గ్రంథములో చెప్పబడటం చూచి మనము కూడా ఆ యొక్క సత్యాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మనం అపవాది సంబంధులం, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం క్రీస్తు యేసు సంబంధులుగా మనం మార్చబడ్డాం. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవునికి, ఇశ్రాయేలు జాతికి, అదేవిధంగా క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన సంఘానికి ఉన్నటువంటి 7 రకాలైనటువంటి అనుబంధాలని మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేసుకుందాం. తప్పకుండా చివరి వరకు దయచేసి చూడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి అనుబంధం, అది భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి అనుబంధం. అది ఎలాగో లేఖనాల్లోంచి నేను మీకు చూపెడతాను. 4వ కీర్తన 3వ వచనంలో దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడు అని వ్రాసాడు కీర్తనకారుడు. అదేవిధంగా 50వ కీర్తన 5వ వచనంలో బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి బలి అర్పణ? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలి అర్పణ. యేసుక్రీస్తు తన పవిత్ర రక్తధారలు సర్వమానవాళి రక్షణ కొరకై, పాప క్షమాపణ కొరకై, వారి పాప ప్రాయశ్చిత్తం కొరకై చిందించాడు. అలాంటి క్రీస్తు యేసు ప్రభు
తన్ను తానే దేవునికి పరిమళ వాసనగా ఉండటం కొరకు బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ద్వారా ఎవరైనా సరే తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడతా ఉన్నారు. అందుకని మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒక పాత్రలోని ద్రాక్షారసాన్ని చూపిస్తూ, ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని చెప్పాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరంలో అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆ ప్రియుడైన యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పాడు. ఆ రీతిగా మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగములో విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా సిద్ధపరచబడినటువంటి క్రొత్త నిబంధనలో మనము పాలుపంపులు పొందాము. కాబట్టి ఆయన యొక్క బలి అర్పణ ద్వారా ఆయనతో మనం నిబంధన చేసుకున్న ఇదే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలో మనము పాలిభాగస్థులమయ్యాం. కాబట్టి ఇప్పుడు ఆయన మన భగవంతుడు, మనం ఆయన భక్తులముగా మారాం. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినట్లుగా యేసు ప్రభు వారి యొక్క భక్తులమైనటువంటి మనము వినయ భయభక్తులతో ఆయన్ని సేవించవలసిన అవసరమైనది. ఇదే విధానంలో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు బలి అర్పణ ద్వారా, అంటే ఆ బలి ఎలాంటి బలి? ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క బలి ద్వారా దేవుడైనటువంటి యెహోవాను సమీపించేవారు. అది పాత నిబంధన క్రింద ఇశ్రాయేలు ప్రజలున్నారు. అందులో కూడా యెహోవా దేవుడు వారి యొక్క భగవంతుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆయన యొక్క భక్తులుగా, పాత నిబంధనలో పాలిభాగస్తులుగా ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తాం. అయితే మనం ఎంత ధన్యులం! ఆ పాత నిబంధన కొట్టివేయబడింది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో క్రొత్త నిబంధన చేయబడింది. అట్టి నిబంధనలో యేసు ప్రభు వారిని నమ్ముకొని రక్షణ పొందటం ద్వారా మనం పాలిభాగస్తులము కాగలిగాం. ఇది మన యొక్క యోగ్యతను బట్టి, భక్తిని బట్టి మనకు దొరకలేదు, కానీ దేవుని యొక్క ఉచిత కృప ద్వారా మనకు దొరికింది. మనదెంత భాగ్యము స్నేహితులారా! కాబట్టి మొట్టమొదటిదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, ఆయన సంఘానికి ఉన్నటువంటి అనుబంధం భగవంతునికి, భక్తునికి ఉన్న అనుబంధం. ఇక రెండవ సంబంధం ఏంటి అనేది మనం చూద్దాం. తండ్రి కుమారుల అనుబంధం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని కుమారులు అనబడ్డారో కొన్ని లేఖనాలు చూపించి, ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం ఏ విధంగా ఆ దేవునికి కుమారులుగా మారేమో మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22-23 వచనాల్లో ఫరోతో మాట్లాడుతూ దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా ఆనాటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో దేవుడే స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు జాతిని ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడు అంటూ మాత్రమే కాదు, నా జ్యేష్ఠ పుత్రుడు అంటున్నాడు. ఇక హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అనేక సార్లు ఇశ్రాయేలు నా కుమారుడు అని పిలవడం జరిగింది. మరి దానికి ప్రతిగా ఇశ్రాయేలీలు ఆయనను ఏ విధంగా ప్రతిగా సంబోధించారో మన లేఖనాల్లో నుండి చూద్దాం. మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మాకు విమోచకుడని నీకు పేరే కదా. చూడండి ఎంత స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. నీవే మా తండ్రివి అని వారు యెహోవా దేవునితో వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగైతే యెహోవా దేవునికి ఇశ్రాయేలు ప్రజలకున్న అనుబంధం తండ్రి కుమారుల అనుబంధం. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ తండ్రి ప్రేమ, కుమారుల కుమార్తెల ప్రేమ. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మన యొక్క స్థితి ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందకముందు మనము సాతాను కుమారులుగా పిలువబడ్డాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. ఎందుకు? మన పాపాన్ని బట్టి, పాపానికి జనకుడు, అబద్ధానికి జనకుడు అయినటువంటి ఆ సాతాను యొక్క కుమారులుగా మన యొక్క స్థితి ఉంటూ ఉండగా
యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త విని యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏ విధంగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నామో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా యేసు ప్రభు వారిని ఎందరు అంగీకరించెదరో, అంగీకరించడం అంటే ఆయన నామములో విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి దేవుడు అధికారము అనుగ్రహించాడు. మనం యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొందిన దినాన మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం తీర్చబడ్డాం. దేవుడు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉండటానికి అధికారం పొందుకున్నాం. ఈనాడు మనం ఏమై ఉన్నామంటే యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. యేసు ప్రభువుని ఎందరు నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలే. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మన యొక్క భాగ్యం ఏంటో చూడండి అక్కడ, మరియు మీరు కుమారులై ఉన్నందున మరియు మీరు కుమార్తెలై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. చూడండి, నువ్వు దాసుడవు కాదు, కుమారుడివే లేదా కుమార్తెవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. ఏ విధంగా అయితే ఈ లోకపరంగా తండ్రి యొక్క సమస్తమైనటువంటి సంపదకి స్వాస్థ్యానికి కుమారులు కుమార్తెలు వారసులు అవుతారో అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందటం ద్వారా ఆ పరలోక దేవునికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి అధికారం పొందుకున్నాం. తద్వారా దేవుని కుమారుని యొక్క ఆత్మను మనం పొందుకున్నాం. ఇట్టి ఆత్మ కలిగిన వారమై ఆ పరలోకపు తండ్రిని నాయన తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. యేసు ప్రభువారే చెప్పాడు, మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్తూ పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. చూసారా ఎలా దొరికింది అధికారం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందడం ద్వారా. కాబట్టి రెండవ అనుబంధం ఏంటంటే తండ్రి కుమారుల సంబంధం. ఇక మూడవ సంబంధం సహోదర సంబంధం, బ్రదర్లీ రిలేషన్. ఇక కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ వచనములో అది ఒక మెస్సియా కీర్తన. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, తండ్రి నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను అన్నాడు. అక్కడ ఎవరు ఈ సహోదరులు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందిన వారు అని మనకి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం ఆ వచనాన్ని గమనిద్దాం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. కింద ఫుట్నోట్లో ఒక్కడే మూలము, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు అని రాయబడింది. వారిని అంటే ఆయన నమ్ముకున్నటువంటి వారిని. వారు ఎలాంటి వారైనా బలహీనులు, భక్తిహీనులు, శత్రువులు, దూరస్తులు, నేరస్తులు, ఎలాంటి జాతి, కుల, మత, లింగ, ఆర్థిక, విద్య భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా ఎవరు ఆయన నామంలో విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారు ఎలాంటి స్థితి కలిగిన వారైనా సరే వారిని తన సహోదరులు అని పిలవడానికి యేసు ప్రభువారు సిగ్గుపడట్లేదు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. చూడండి ఎంత స్పష్టంగా పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతూ పౌలు గారు ఏం రాశాడంటే హెబ్రీ 2:17, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సహోదరుల వంటి వాడు
కావలసి వచ్చాను, వారిని నా సహోదరులని పిలవటానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎంత ప్రేమ అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఇంకా రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో అనేక సహోదరుల్లో ఆయన జ్యేష్ఠుడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడింది అక్కడ. అలాగైతే ప్రియ స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, ఆయన నమ్మి రక్షించబడిన విశ్వాసుల సమూహమైనటువంటి సంఘానికి ఉన్నటువంటి 3వ అనుబంధం సహోదర సంబంధం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులుగా మనం పిలవబడేటువంటి భాగ్యాన్ని యేసయ్యను నమ్ముకోవటం ద్వారా, రక్షణ పొందటం ద్వారా మనం పొందుకున్నటువంటి భాగ్యం. ఇదే సహోదర సంబంధం పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి, యెహోవా దేవునికి ఉన్నట్లుగా ఈ లేఖనాలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇక 4వ సంబంధం స్నేహబంధం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడినటువంటి మాట, నిన్ను స్నేహించాను అంటున్నాడు. అంతేకాకుండా అదే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే. ఎఫ్రాయిము అనేటువంటి పదం ఒక వ్యక్తిని గురించి కాదు, కానీ 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలందరినీ గురించి వ్రాయబడినటువంటి మాట. వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. చూడండి, ఇశ్రాయేలు జనాంగాన్ని స్నేహ బంధములతో నేను బంధించి ఆకర్షించాను అంటున్నాడు. చూడండి, స్నేహబంధం ఇది ఎంత గొప్పదండి. నిజానికి మనకు తెలుసు, మనందరికి కూడా స్నేహితులు ఉంటారు. ఈ స్నేహబంధం అనేది ఎంత గొప్పది. ఇశ్రాయేలు ప్రజలకు దేవునితో ఉన్నటువంటి అనుబంధం స్నేహబంధం అయితే అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి బంధము కదా స్నేహితులరా. ఇంకా ఇదే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, వారు విశ్వాసఘాతకులు కాకుండా, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు జాతి, ఒక జాతిగా వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. చూడండి ఎంత స్పష్టంగా యెహోవా దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం స్నేహబంధం అని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, ఆయన నమ్ముకున్న సంఘానికి, అంటే విశ్వాసులమైన మనందరికీ ఉన్నటువంటి సంబంధం ఏంటో కూడా మనం చూద్దాం స్నేహితులారా. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. చూడండి, సహవాసము, స్నేహం, స్నేహబంధం కొరకు, ఆయనతో మనం స్నేహం చేయడం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపును విని యేసునామములో విశ్వాసం ఉంచి మనం రక్షించబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్నేహితులుగా మనము మార్చబడ్డాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో యేసు ప్రభువారు స్వయంగా తన శిష్యులతో మాట్లాడుతూ పలికినటువంటి మాటలండి ఇవి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు. మానవులందరినీ కూడా తన స్నేహితులుగా భావించి మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. అయితే నమ్మిన వారు రక్షించబడి ఆయనకు సంఘముగా, స్నేహితులుగా చేయబడ్డారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. చూడండి ఎంత స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్నారు. నేను ఆజ్ఞాపించినవి మీరు చేస్తే నా స్నేహితులై ఉంటారు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొందటం అనేటువంటిది మొదటి ఆజ్ఞ అయితే, రెండవది నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు అలా ప్రేమించుకోండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ ఆజ్ఞను మనం పాటించినట్లయితే మనము యేసు ప్రభు వారి యొక్క స్నేహితులమై ఉంటాము. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు వారు,
దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. బా, ఎంత సంతోషకరమైనటువంటి మాట అండి. మనం ఎవరమండి? ఆఫ్టర్ ఆల్ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి అల్ప ఆయుష్ కలిగినటువంటి మానవులం మనం. కానీ దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ఏమని పిలవటానికి ఆయన ఇష్టపడుతున్నాడండి? ఇక మిమ్మల్ని దాసులని నేను పిలవను, మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, రక్షించబడినటువంటి విశ్వాసులమైనటువంటి సంఘముగా సమకూర్చబడినటువంటి మన యొక్క స్నేహం ఎవరితో ఉండాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో. అదేవిధంగా యోహాను భక్తుడు తను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. మన స్నేహం ఎవరితో ఉండాలి? మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, మన సహవాసం తండ్రి అయిన దేవునితో ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత సంతోషకరమైనటువంటి సంగతి స్నేహితులారా. మన సంతోషం పరిపూర్ణం కావాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్నేహంలో, సహవాసంలో. ఇక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనకు ఉన్నటువంటి 5వ సంబంధం ఏంటంటే కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి సంబంధం. ఇది ఎలాగో మనం లేఖనాల్లో నుండి చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జాతి యెహోవా దేవుని యొక్క మంద అని పిలువబడింది. అదేవిధంగా ఆ మందకు యెహోవా దేవుడు కాపరి అని పిలువబడ్డాడు. కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. 80వ కీర్తన 1వ వచనం. ఆసాపు అనేటువంటి భక్తుడు ఈ విధంగా యెహోవా దేవునిని కీర్తిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే. చూడండి, మంద అంటే గొర్రెల మంద. మందవలే యోసేపు అంటే ఇక్కడ మళ్ళా ఇశ్రాయేలు జాతి అంతటినీ ఉద్దేశించి ఉపయోగించబడినటువంటి పదం. ఇందాక ఎఫ్రాయిం అనే పదం ద్వారా ఇశ్రాయేలు జాతి అంతా కూడా పిలువబడింది. అదేవిధంగా ఇక్కడ యోసేపు అనేటువంటి పేరు ద్వారా ఇశ్రాయేలు జాతి అంతా కూడా పిలువబడతా ఉంది. 79వ కీర్తన 13వ వచనంలో ఆసాఫ్ భక్తుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా, నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరములకు నీ కీర్తిని ప్రచురపరచెదము అంటున్నాడు. నీ మంద గొర్రెలమైనటువంటి అనగా ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని యొక్క మంద అని పిలువబడతా ఉన్నారు. అయితే వారి కాపరి యెహోవా దేవుడు. అందుకనే 23వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు ఏమన్నాడు? యెహోవా నా కాపరి. అంటే ఒక్కొక్క ఇండివిజువల్గా ఒక్కొక్క ఇశ్రాయేలు జాతి మనిషికి యెహోవా దేవుడు కాపరి అని మనం చూస్తున్నాం. మొత్తంగా జాతికి ఆయన కాపరిగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మందగా పిలువబడ్డారు. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాడు. ఆ మంద ఎలాంటి మంద అంటే సౌందర్యమైనటువంటి మంద అని పిలువబడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అండి. ఆ సౌందర్యమైన మంద అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, ఆ మందకు యెహోవా దేవుడు కాపరిగా కనబడతా ఉన్నాడు. అలాగైతే ఈనాడు ఈ క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో విశ్వాసముంచి రక్షణ పొందినటువంటి విశ్వాసుల గుంపు, సమూహము, సంఘము కూడా మందగా పిలువబడింది. అపోస్తలుల కార్యము గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మాట్లాడాడు. దేవుడు 4 ఫుట్ నోట్ వేసి కింద అర్థం రాశాడు. ప్రభువు అంటున్నాడు. అంటే ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు. చూడండి, తన సంఘాన్ని ఏమంటున్నాడు అంటే మంద అంటున్నాడు. సంఘము, చర్చ్, మంద, ఫ్లాక్తో పోల్చబడింది. దేనియందు మిమ్మును అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. తర్వాత అపోస్తలుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు అంటే అబద్ధ బోధకులు.
వారు మందను కనికరింపరు. చూడండి, సంఘము మందతో పోల్చబడింది. ఈ మంద మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి మంద. అలాగైతే మంద ఉంది, మరి కాపరెవరు? యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. సంఘము అనగా రక్షించబడిన విశ్వాసుల సమూహము గొర్రెల మంద అయితే, ఈ మందకు కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మంచి కాపరి అని ఎందుకు పిలువబడ్డాడంటే, తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి కాపరండి. ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి మంచి కాపరి ఆయన. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఒక కాపరిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం ఏమని చెప్తా ఉందంటే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని రాయబడింది అక్కడ. ఆయన మంచి కాపరి మాత్రమే కాదు, ఆయన గొప్ప కాపరి. అదేవిధంగా పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, త్వరలో తన సంఘాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నటువంటి ప్రధాన కాపరిగా యేసు ప్రభు వారు అక్కడ పేతురు గారి ద్వారా వర్ణించబడ్డాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అని అక్కడ సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. అనగా మంద నాయకులతో మాట్లాడుతూ ఉన్నాడు. కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎలాంటి కాపరి అంటే, ఆయన ప్రాణం పెట్టిన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన త్వరలో తిరిగి కిరీటాలు తీసుకొని రాబోతున్నటువంటి ప్రధాన కాపరి. అదేవిధంగా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మల కాపరి అని పిలువబడ్డాడు, అధ్యక్షుడు అని పిలువబడ్డాడు. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన సంఘానికి ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, కాపరికి గొర్రెల మందకు ఉన్నటువంటి అనుబంధం. ఇక 6వ అనుబంధం, యజమాని దాసుని యొక్క సంబంధం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవునికి ఉన్నటువంటి 6వ సంబంధం యజమానికి దాసునికి ఉన్న సంబంధం. అదేవిధంగా ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనకి ఉన్నటువంటి ఈ సంబంధం, యజమానికి దాసునికి ఉన్న సంబంధం. అది ఎలాగో లేఖనాల్లో నుండి నేను మీకు కొన్ని సంగతులు చూపిస్తాను. లేవికాండం గ్రంథం 25వ అధ్యాయం 55వ వచనం, ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, అనగా యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడైన యెహోవాను. చూడండి, ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఐగుప్తు నుండి విమోచించినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం యెహోవా దేవుని యొక్క దాసులు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే లేవికాండం గ్రంథం 25వ అధ్యాయం 42వ వచనం, ఏలయనగా వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని. సరే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని యొక్క దాసులైతే, ఆ దాసులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు ఏమై ఉన్నాడు? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు దాసులైతే వారి యొక్క యజమాని యెహోవా దేవుడు. వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం 6వదిగా యజమానికి దాసులకు ఉన్నటువంటి అనుబంధం. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనకి ఉన్న అనుబంధం ఏంటో కూడా మనం చూద్దాం. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసిన, అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కరితో దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే సంఘముతో దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చూడండి ఎంత స్పష్టంగా సంఘము గురించి కూడా, అంటే ప్రతి విశ్వాసి గురించి కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందకముందు మన పరిస్థితి ఏంటంటే, అపవాదికి అనగా సాతానుకు మనం దాసులుగా ఉన్నాం. దాసులుగా ఉండి మనం ఏం చేశాము అంటే, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా రాయబడింది,
మీరు పాపములను అపరాధములను చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, వీడే సాతాను. ఆ సాతాను అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. చూసారా, ఒకప్పుడు మన స్థితి ఇది. మనం సాతాను దాసులుగా ఉన్నాం, సాతాను మనకి యజమానుడుగా ఉన్నాడు మనం రక్షణ పొందకముందు. అయితే అప్పటి యజమాని ఎలాంటి వాడంటే, వాడు కఠినుడు. మనతో కఠినమైనటువంటి పాప దాసత్వం చేయించాడు, పాప దాసత్వంలో మనల్ని బంధించాడు. కానీ ఆ బంధకాలని మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న దినాన ఆయన్ని తొలగించి, ఆ పాపపు కాడిని మన భుజాల మీద నుంచి, మన మెడల మీద నుంచి తొలగించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కాడిని మన మీద మోపాడు. అందుకని యేసు ప్రభు వారు అన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఈ భారం ఏంటంటే పాప భారం. సాతానుడు పాపపు కాడి, బరువైన కాడి, దాస్యపు కాడి మన మెడ మీద ఉంచాడు. అది జన్మ ద్వారానే మనకి సంక్రమించింది. మన పాపాల ద్వారా ఆ భారం మరీ ఎక్కువైపోతూ ఉంది. ఒకప్పుడు మనం నమ్ముకొనక ముందు మన స్థితి అది, ప్రతి మానవుని స్థితి ఇది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, మనం పాపంలో ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, పాప దాసత్వంలో ఉన్నప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి లేదా పాప భారం భరించలేనిదిగా మనకుంది. మనల్ని అగ్నిగుండం వైపు ఈడ్చుకెళ్ళేదిగా ఆ పాప భారం మన మీద ఉంటూ ఉండగా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న దినాన ఆ పాపపు కాడిని విరిచి తొలగించాడు. యేసు ప్రభు వారు తన కాడిని మన మీద మోపాడు. ఈ కాడి ఎలాంటిదంటే, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న దినం మొదలుకొని మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి దాసులుగా ఉన్నాం. యేసు ప్రభు వారు విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఏమిటా విలువ? ఆయన యొక్క అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంతో మనల్ని కొన్నాడు, మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. ఈనాడు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దాసులుగా ఉన్నాం. అలాగైతే యజమానికి దాసునికి ఉన్నటువంటి సంబంధాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనము కలిగి ఉన్నాము. ఇక 7వది చిట్ట చివరిది అయినటువంటి సంబంధం, భార్యాభర్తల సంబంధం. ఇది ఎలాగో మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలుకు యెహోవా దేవునికి ఉన్నటువంటి సంబంధం భార్యాభర్తల సంబంధంగా పోల్చబడింది. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా మనకు అనగా సంఘమునకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సంబంధం కూడా భార్యాభర్తల సంబంధంగా పోల్చి చెప్పబడింది. అది ఎలాగో మనం చూద్దాం లేఖనాల్లో నుండి. సహజంగా వివాహం జరగాలంటే దానికి ముందుగా ప్రధానం అనేది జరగాలి కదా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు, నీవు నిత్యము నాకుండునట్లుగా. నీవు అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, ఆ జాతిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసి కొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసి కొందును. చూడండి, ప్రధానము చాలా స్పష్టంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రధానము చేసుకున్నట్లుగా ఇక్కడ వ్రాయబడింది. ప్రధానం తర్వాత ఏం జరుగుద్దండి? వివాహం. దాని గురించి కూడా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం, మరియు నేను నీ యొద్దకు వచ్చి, అంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వచ్చి, నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు అయినటువంటి దేవునికి ఉన్న అనుబంధం, ఈ జరిగినటువంటి ప్రధానం, ఈ జరిగినటువంటి వివాహం, ఇది ఆత్మీయమైనటువంటిది అని మనం గమనించాలండి. ఇక్కడ ఎక్కడా కూడా భౌతికమైనటువంటి వివాహాన్ని గురించి మన మనసులో ఆలోచన రానియకూడదు. ఇది కేవలము భౌతికమైనది కాదు, ఇది కేవలం ఆత్మీయమైనటువంటి వివాహం. ఒక స్పిరిచువల్ రిలేషన్గా మనం దీన్ని భావించాలి, అర్థం చేసుకోవాలి. ఇక భర్తగా పోల్చబడినటువంటి యెహోవా దేవునికి, భార్యగా పోల్చబడినటువంటి ఇశ్రాయేలు జాతికి వివాహం జరిగిన తర్వాత వారి మధ్య ఆ అనుబంధం, సంబంధం ఎలా కొనసాగిందో కూడా
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు అంటే ఇశ్రాయేలు జనాంగం అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు ఆ వైవాహిక ప్రేమ, ఆ యవ్వన కాలములో భర్తకు భార్యకు వివాహం జరిగిన తర్వాత వారి మధ్య ఉండే ప్రేమ, అది వైవాహిక ప్రేమ అని పిలువబడతా ఉంది. అదే పదం ఇక్కడ యెహోవా దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంత ఆశ్చర్యకరమైనటువంటి అనుబంధం స్నేహితులారా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరొక్కసారి యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చాలా స్పష్టంగా యెషయా భక్తుడు మాట్లాడాడు. భార్య భర్తల సంబంధం అని చెప్పుకున్నాం 7వదిగా. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, ఆయన యొక్క సంఘానికి ఏ విధంగా నెరవేరిందనేది లేఖనాల్లో మనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. చూడండి, ప్రధానం. ఏ విధంగా అయితే యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, ఆ జాతిని తన కొరకై ప్రధానం చేసుకున్నాడో అదేవిధంగా సంఘము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రధానము చేయబడింది. ఇక వివాహం జరగాలి. ఈ వివాహం కొరకై సంఘము ఒక వధువుగా సిద్ధపడతా ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఇది ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్. భౌతికమైన సంబంధం కాదు. ఇది ఆత్మీయంగా సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సంబంధం భార్యాభర్తల ప్రేమానుబంధముతో పోల్చబడింది. అలాగైతే ప్రధానం తర్వాత మరి వివాహం జరగాలి. ఇది భవిష్యత్తులో ఒక దినాన ఈ వివాహం జరగబోతా ఉంది. ఎప్పుడు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వరుడుగా సంఘాన్ని, ఈ వధువు సంఘాన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి త్వరలో రాబోతా ఉన్నాడు. అలాగైతే ఈ వధువు కొరకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఒక మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఈ సంఘం కొరకు ఆయన ఏం చేశాడు, ఎలా ప్రదానం చేసుకున్నాడు అనేది మీకు ఎఫ్సి పత్రిక నుండి నేను చూపిస్తాను. ఇక్కడ ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఈ లోకపరంగా భార్య భర్తల మధ్య ఉండేటువంటి వైవాహిక ప్రేమను, వైవాహిక అనుబంధాన్ని, వైవాహిక బాధ్యతలను చాలా స్పష్టంగా వారికి కలిగిన అనుబంధాన్ని వివరించడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. చూడండి, పురుషులు ఏ విధంగా భార్యలను ప్రేమించాలో అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని అనగా సంఘమును నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు అంటే ఆ సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఏ విధంగా అయితే ఒక భర్త తన భార్య కొరకు తను తాను ఏ విధంగా అప్పగించుకుంటాడో, సమర్పించుకుంటాడో, అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘము కొరకు, సంఘమనబడినటువంటి తన వధువు కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంకా అదే అధ్యాయంలో 31వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత అంటే ఆ వైవాహిక అనుబంధం కలిగిన హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరమగుదురు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వధువు సంఘము అని పిలువబడతా ఉంది. ఒక దినాన
వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు. ఆయన రాక కొరకు ఈ వధువు సంఘం తనను తాను అలంకరించుకుంటూ సిద్ధపడతా ఉంది. ఒక దినాన యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆయన ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుద్ది. ఆ తర్వాత పరలోకంలో వరుడైన యేసుక్రీస్తుకు ఆయన వధువైనటువంటి సంఘానికి ఏ విధంగా వివాహం జరగబోతుందనేది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఇక్కడ గొర్రెపిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లోక పాపములు మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్లగా లేఖనాల్లో వివరించబడ్డాడు. ఆ పదం ఇక్కడ ఉపయోగించబడతా ఉంది. వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ గొర్రెపిల్లగా పేర్కొనబడ్డాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య అంటే సంఘం తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూడండి, ఒక దినాన ఈ సిద్ధపాటు పూర్తవుతుంది. ఆ దినాన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వరుడుగా ఆయనతో వివాహం జరగబోతా ఉంది. ఇది ఆత్మీయ వివాహం. ఇట్ విల్ బి ఏ స్పిరిచువల్ మ్యారేజ్. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ఎంత స్పష్టంగా భవిష్యత్తులో ఒక దినాన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వధువైనటువంటి సంఘముతో వివాహము జరగబోతా ఉంది. ఈ ఆత్మీయ వివాహము తరువాత ఏ విధంగా అయితే ఒక భార్య ఒక పురుషునితో వివాహం జరిగిన తర్వాత తన భర్తతో తన జీవితకాలం అంతా కలిసి జీవిస్తుందో, అదేవిధంగా ఇక సంఘం ఎత్తబడి పరలోకంలో ఆ వివాహం జరిగిన తర్వాత ఇక సంఘము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో సదాకాలము ఉంటుంది. ఇక ఎడబాటు అనేది ఉండదు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు దేవుడుగా ఆయన నిత్యము జీవించుండేటువంటి వాడు. అదేవిధంగా ఆయన సంఘం, ఆయన రక్తంలో కడగబడినటువంటి విశ్వాసులు కూడా ఆయన నమ్ముకొని రక్షణ పొందడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకున్నారు. కాబట్టి వీరు కూడా యుగయుగాలు సదాకాలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో కలిసే ఉంటారు అనేది ఇక్కడ ఈ భార్యాభర్తల అనుబంధంతో ఇక్కడ మనకి పోల్చి చెప్పబడింది. అదేవిధంగా భార్య అయినటువంటి సంఘము కూడా ఆయనకు లోబడి ఆయనకు విధేయురాలై ఆయనకు భయభక్తులతో సేవ చేయడం అనేది వధువుగా భార్యగా ఈ సంఘము యొక్క బాధ్యత. ఈ సంఘం యొక్క ప్రతి విధమైనటువంటి అవసరాలు అక్కర్లు తీర్చేటువంటి బాధ్యత భర్తగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈనాడు మనకి ఒక పోషకుడిగా ఒక భర్తగా మనకి కనబడతా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో మనము జీవించినంత కాలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే సేవిస్తూ ఆయన మాత్రమే పూజిస్తూ ఏ విధంగా అయితే ఒక భార్య తన భర్తకు నమ్మకత్వంతో జీవించాలో, ఏ విధంగా అయితే ఒక భర్త తన భార్యకు నమ్మకత్వంతో జీవించాలో, ఇతరులను ఎవరిని వల్లక, అలాగనే మనం యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వధువుగా తీర్చబడినటువంటి మనం ఇక లోకం వైపు, లోకాశల వైపు, ఇతరుల వైపు, ఇతరులను వల్ల కంటే అది వైవాహిక జీవితంలో చెప్తారు. ఇది ఈ ఆత్మీయమైనటువంటి వైవాహిక జీవితంలో కూడా ఇక మనం లోకం వైపు కానివ్వండి, ఎవరి వైపు కానీ చూడకుండా మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మాత్రమే మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఎవరంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఇశ్రాయేలుతో చెప్పబడినట్లుగా ఈనాడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనకు ఒక భర్తగా మనకి అనుగ్రహించబడ్డాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ను మాత్రమే మనం స్నేహించాలి, ఈ లోకాన్ని మనం స్నేహించకూడదు. ఆ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఒక వధువుగా ఒక భార్యగా మనం నమ్మకంగా సేవించబద్ధులమై ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి విశ్వాసికి అనగా సంఘములకు ఉన్నటువంటి సంబంధాన్ని 7 రకాలైనటువంటి అనుబంధాలుగా మనం లేఖనాల్లో నుండి గమనించుకున్నాం. ఆనాడు ఇదే 7 రకాలైనటువంటి ఈ అనుబంధాలు యెహోవా దేవునికి, ఇశ్రాయేలు జనాంగానికి ఆపాదించబడ్డాయి. అదేవిధంగా ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన సంఘమునకు ఉన్నటువంటి 7 రకాలైనటువంటి అనుబంధాలను మనం లేఖనాల నుండి గమనించాం. ఒక్కొక్కటిగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి అనుబంధం భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధం. ఇక రెండవది తండ్రి కుమారుల సంబంధం. ఇక మూడవది సహోదర సంబంధం. ఇక నాలుగవది స్నేహబంధం. ఇక ఐదవది కాపరికి గొర్రెలకు ఉన్న సంబంధం. ఇక ఆరవది యజమానునికి దాసునికి ఉన్న సంబంధం. ఇక ఏడవది భార్యాభర్తల సంబంధం. ప్రియ స్నేహితులారా, లేఖనాల్లో
ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంగతులు ఉన్నాయండి. రక్షించబడినటువంటి విశ్వాసులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనకు ఉన్నటువంటి ఈ 7 రకాలైనటువంటి ఆత్మీయ అనుబంధాలని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ అనుబంధాల ద్వారా మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు మనం ప్రభువు పట్ల, తోటి విశ్వాసుల పట్ల, మానవులందరి పట్ల నెరవేరుస్తూ నమ్మిన మనం మన జీవితకాల పర్యంతం నమ్మకంగా జీవిద్దాం. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ తగిన సహాయం దయచేయునుగాక. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమెన్. మీ అందరికి కూడా నా ప్రేమ వందనాలు.